ఇక చిత్తూరు జిల్లా పలమనేరులో పోలీసులపై రెచ్చిపోయారు మాజీ వైసీపీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్. అతని అనుచరుడు ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలంటూ వారిని వైసీపీ వారే తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా ఆరోపిస్తున్నారు. ఇక నిర్మాణదారులు అడ్డుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇరు వర్గాలు దీనికి సంబంధించి అటు వాగ్వాదం జరిగిన తీరును కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరులో పోలీసులపై రెచ్చిపోయారు మాజీ వైసీపీ ఎమ్మెల్యే వెంకట గౌడ్, అతని అనుచరుడు. ప్రస్తుత స్థలంలో అక్రమ నిర్మాణాలంటూ వాటిని వైసీపీ వారే తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకున్న అటు నిర్మాణదారులు ఇరు వర్గాల మధ్య వివాదం విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన మాజీ ఎమ్మెల్యే, అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా జరుగుతున్న నిర్మాణం అక్రమం అంటూ కూడా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్, పట్టణ కన్వీనర్ హేమంత్ రెడ్డి, అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ భర్త మురళి వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని ఏదైతే నిర్మాణాన్ని తొలగిస్తున్న దృశ్యాలకి సంబంధించి వాళ్ళు వాగ్వాదానికి తిరిగిన తీరుని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మేము ఇబ్బంది జరుగుతుందని ఫోన్ చేశారు, డైలెండ్ వచ్చినాము. అది అందరికీ చెప్పాల్సిన పని లేదు, పోలీసుల గురించి మాట్లాడాల్సిన పని లేదు, స్థలం గురించి మాట్లాడడం దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది. పోలీసులు ప్రభుత్వ రోడ్డు ఉందో, ప్రభుత్వ స్థలం, దీని కింద మున్సిపాలిటీకి కావాల్సినటువంటి వాటర్ పైప్ లైన్ని కౌడి నుంచి తీసుకొచ్చారు. అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఇది రస్తాపురం కిందుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకుల్ని అడుగుతా ఉన్నా, దాదాపు ఎన్నో సంవత్సరాలుగా రస్తాపరంబోకులో ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈరోజు శాశ్వత నిర్మాణానికి పూనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నా నేను. ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు, వంకలు, వాగులు, చెరువులన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మేము ఈరోజు ఒకటే అధికారులందరినీ కూడా అడుగుతున్నాం. గత ఒక నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈరోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను. మాది ఒకటి, ఇప్పటికైనా సరే అధికారులు, స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇంటికి కూడా తీసి పక్కన పెట్టిపోతానని కూడా తెలియజేస్తూ ఉన్నా. అక్రమ నిర్మాణాలు అంటూ వాటిని తొలగించే ప్రయత్నం చేశారు వైసీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు. అయితే దీన్ని అక్కడికి చేరుకున్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక దాంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగిన తీరుని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలు ఎందుకు ఈ వాగ్వాదం జరగాల్సి వచ్చింది, ఆ స్థలం ఎవరిది, అక్రమ నిర్మాణాలని చెప్పి వైసీపీ ఎందుకు ఆరోపిస్తుంది, వైసీపీ నేతలు ఎందుకు అక్కడికి చేరుకోవడం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఆ ఎమ్మెల్యే పిఏది ఆ స్థలం అని చెప్పిన వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి, నిజమేనా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, ఈరోజు సాయంత్రం మాజీ ఎమ్మెల్యే పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ జూనియర్ కాలేజ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక దుకాణం వద్దకు వచ్చాడు. ఈ సందర్భంగా దాన్ని కూలగొట్టడానికి ఆయన జేసీబీని సైతం తీసుకొని రావడంతో
ఏదైతే ఆ స్థలానికి సంబంధించి గత 20 సంవత్సరాలు అంటే 90 నుంచి వాళ్ళు అక్కడ ఇడ్లీ దుకాణం నడుపుకుంటున్నారు. అతను మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి పిఆర్ఓగా వ్యవహరిస్తున్న పార్థసారథి తల్లిదండ్రులు అక్కడ ఇడ్లీ హోటల్ నడుపుతున్నారు, 20 సంవత్సరాలుగా నడుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అతను వారు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ మేము పట్టా తెచ్చుకున్నాము. అంతేకాకుండా ఈ విషయంలో గత ప్రభుత్వ సమయంలో గొడవ జరగడంతో హైకోర్టుకు వెళ్లి మాకు అనుకూలంగా ఉత్తర్వు కూడా తెచ్చుకున్నామని పార్థసారథి మీడియాతో తెలియజేశారు. అయితే జేసీబీని తీసుకుని వచ్చి ఏకంగా దాన్ని కూలగొట్టడానికి మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ ప్రయత్నించడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా అతని అనుచరులతో పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో వారు 100కి డైల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ లోకేష్ ను ఒకనొక సందర్భంలో అతని మీద దూసుకొచ్చి అతని కాలర్ పట్టుకోవడానికి కూడా ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు ప్రయత్నించారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యాయి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి వెంకయ్య గౌడ్ ఏదైతే అది ఆక్రమణ స్థలం అయితే దానికి సంబంధించి ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారం వారి చేతుల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులతో అక్కడ సీజ్ చేయించే అవకాశం ఉంది. కానీ అవేమీ పట్టించుకోకుండా అతనే ఏకంగా జేసీబీని తీసుకురావడం వివాదాస్పదమైంది. దీంతో పాటు అక్కడ ఏదైతే గొడవను నివారించడానికి వచ్చిన పోలీసుల మీద దురుసుగా మాట్లాడడము, పెద్ద ఎత్తున వారితో గొడవకు దిగడము, ఎస్ఐ మీద ఏకంగా అతనితో పాటు కార్యకర్తలంతా మిగతా నాయకులు కార్యకర్తలు అతని మీదికి రావడంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఎస్పీ కూడా ఈ విషయం మీద ఆలోచిస్తున్నాము. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే దౌర్జన్యం బయటపడితే మాజీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశాడని నిరూపితమైతే అతని మీద కేసు నమోదు చేస్తామని కూడా చెప్తున్నాడు. అయితే గత 20 సంవత్సరాలుగా ఉన్న ఈ స్థలం పోరంబోక్ స్థలం అని చెప్పినప్పుడు గతంలో ఇక్కడ హోటల్ నడిపేవారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల పాటు పలమనేరు ఎమ్మెల్యేగా ఉన్న వెంకయ్య గౌడ్ ఈ విషయంలో అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు, ఇప్పుడు మాత్రమే ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అంటూ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం మీద అయితే ఇది శాశ్వత నిర్మాణం చేస్తున్నారు అని ఆయన చెప్తున్నాడు. అయితే తమకు రైట్స్ ఉన్నాయి, మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకుని తాము నిర్మాణం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ ఇప్పటికీ ఏదైతే వైసీపీ వారి ఆధీనంలో ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చే సమయంలో ఖచ్చితంగా పాలక మండలికి తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద కావాలనే వివాదం చేయడానికి ఇది చేస్తున్నాడు. ఖచ్చితంగా తాను రేపటి నుంచి ఎమ్మెల్యే యొక్క దందాలన్నీ మాజీ ఎమ్మెల్యే యొక్క దందా వ్యవహారాలు వైసీపీ నాయకుల యొక్క కబ్జాలను బయట పెడతానంటూ ఏదైతే పలమనేరు ఎమ్మెల్యే పిఆర్ఓ పార్థసారథి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారాలు స్థలం విషయం వదిలేస్తే మొత్తం మీద పోలీసుల మీద ఈ విధంగా కామెంట్స్ చేయడము, అతని మీద దూసుకుపోవడము, పోలీసుల చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నించడము, దీంతో అక్కడ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. రత్న రైట్ దామోదర్, ఒకవేళ నిజంగానే ఆక్రమించిన స్థలమైనా లేదంటే అక్కడ అక్రమంగా నిర్మాణాలు కొనసాగుతున్నా వాటికి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకుండా ఈ విధంగా వాగ్వాదం దిగి అక్కడ వాళ్ళతో ఏ విధంగా అయితే పోలీసులపైన దురుసుగా ప్రవర్తించారో తీరును కూడా మనం చూస్తున్నాం. దీనిపైన అక్కడున్న కార్యకర్తలపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఏదైతే పోలీసుల మీద దూసుకుపోవడం, వారిని దుర్భాషలాడడం జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ చొక్కా పట్టుకోవడానికి కూడా కొంతమంది క్యాడర్ ప్రయత్నించారు, అతని మీదకి దూసుకొచ్చారు అని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి వీడియోస్ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ తో పాటు అతని అనుచరులు ఎవరైతే అతని వెంట ఉన్నారో వారందరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగిందన్న విషయాలు తెలుసుకుని పూర్తిగా కేసు నమోదు చేయమని డిఎస్పీని కూడా ఎస్పీ ఆదేశించినట్టు తెలుస్తోంది. రత్న రైట్, థ్యాంక్ యూ దామోదర్. టైలెండ్ వచ్చినాము అది అందరికీ చెప్పాలి. పోలీసుల గురించి ఎందుకని చెప్తాను నేను, పోలీసుల గురించి ఎందుకని చెప్తాను, పోలీసుల గురించి మాట్లాడొద్దని చెప్తాను. మేమే ఎడా లాండ్ ఆఫ్ ప్రాబ్లం మేము క్రియేట్ చేయలేదు, మీరు వచ్చినందుకే వాళ్ళు వస్తున్నారనే ఉద్దేశంతో టైలెండ్ చేసి అని వచ్చినది. ఆయన చెప్పాలి యాడికి పోవాలని, నా ఇష్టం, నేను యాడికైనా వస్తాను, మా సార్లు చెప్తే పోతాను వెళ్తాను కూడా, ఆయన చెప్పాల్సిన పని లేదు. ఆ పోలీసుల గురించి కూడా చెడుగా చెప్తే మాత్రం బాగుండదు. పోలీసు ఇందాక చెప్పిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వస్తాడో రాదు, దీనికి మాత్రం వస్తున్నారు. మీరు ఎంతసేపు పోలీసు గురించి చెడుగా మాట్లాడితే బాగుండదు. అట్లా ఏదన్నా అంటే మా పై ఆఫీసర్ కంప్లైంట్ చేసుకోండి, పై ఆఫీసర్ కంప్లైంట్ చేసుకోండి. ఆయన సార్లు ఎంక్వైరీ చేస్తారు, చెడుగా ఉంటే చేస్తారు. ఇంకా ఇవన్నీ ఎందుకు తనిధులతో విన్నావడం ఎవడు పెట్టుకునే దగ్గర ఆయన పిచ్చి పిచ్చివన్నీ చేయొద్దండి. వాడే పనికి మాలిన ఆవిడకు అమ్మాయిలు వేధించినాడు, అవన్నీ కేసులు కట్టినాము, రౌడీ షీట్లు ఓపెన్ చేసినాము, మళ్ళీ క్లోజ్ చేయించినది మీ వాళ్ళే, మళ్ళీ మొన్న కూడా గొప్ప నిధులతో ఇచ్చినది కూడా వాడే. ఇంకా కథలన్నీ ఎందుకు మాట్లాడతాను. హైకోర్టు అధికారులు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు, నాకు అన్నీ ఉన్నాయనేసి హైకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఏమిచ్చారు, అకార్డింగ్లీ ది రిట్ పిటిషన్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్, దేర్ షెల్ బి
నో ఆర్డర్స్ యాజ్ నాట్ కాస్ట్ ఇక్కడ చూడండి టిల్ సచ్ టైమ్ ఇఫ్ ద పిటిషనర్ ఈజ్ కంటిన్యూయింగ్ ద పొజిషన్ ది సేమ్ షెల్ నాట్ బి డిస్టర్బ్ అని ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చినారు? డేట్తో సహా చెప్తా. అయ్యా నీకే ఆన్లైన్లో చెక్ చేసుకో స్వామి. నాయకులు మీరు కూడా చెక్ చేసుకోండి, అయినా చెక్ చేసుకోండి. ఇంకొక విషయం, మేము 1998-99లో నేను ఇంటర్మీడియట్, ఇప్పుడు 8th క్లాస్ పాస్ 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి వచ్చిందని ఇక్కడ మాట్లాడేది చూడండి. ఆయన తెలుసుకోవాల్సింది ఏమంటే 98 నుంచి 99 నుంచి నేను ఇక్కడ ఉండా. గత 28-29 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తున్నాం. నాకు ఏ విధంగా తీసుకున్నా, నా అనుభవ ప్రకారం తీసుకున్నా, నేను అన్నిటికీ ఎలిజిబిలిటీ. ఈరోజు మాకు ప్రభుత్వం కొత్తగా ఇది ఇచ్చారు, ఏమది కొత్తగా ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం నేను పోతే కూడా నేను ఎలిజిబిలిటీ అయ్యి నాకు వాళ్ళు ₹1 రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వచ్చి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి కొట్టేదానికి వస్తే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.